హలో అండి. ఆడవాళ్ళలో పీరియడ్స్ రావడం అనేది, ఋతుచక్రం అనేది రావడం వలన ఏమవుతుందంటే బాడీలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. సో మనకి 2 హార్మోన్స్ ఉన్నాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో చాలా రకాల మార్పులు జరిగి మనం అది డైలీ లైఫ్లో మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఇది మనము ఓవర్కమ్ చేసుకునేలాగానే ఉంటుంది, కానీ కొంతమందికి కొన్ని వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ వాళ్ళు తట్టుకోలేని స్టేజ్ కూడా కొన్నిసార్లు వెళ్ళి అవి మనకి బయటకి సిమ్టమ్స్ లాగా కనిపిస్తుంటాయి. ఎలా అంటే ఫస్ట్ 15 డేస్ 14 to 15 డేస్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. సో ఈ టైంలో ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ థింకింగ్ అండ్ ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవడం లాంటివి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగుండడం, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడం, స్లీప్ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. సో ఈ ఫస్ట్ 14 to 15 డేస్ అనేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అనేవి ఆడవాళ్ళలో వస్తుంటాయి. అలాగే ఇప్పుడు సెకండ్ 15 డేస్ అంటే 14 to 15 డేస్ 28 to 30 డేస్ సైకిల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్ 15 డేస్లో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది వస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల డిప్రెషన్ రావడం, థాట్స్ రావడం, రాత్రిపూట కలలు రావడం, ఇలాంటివి, ఇంకా హెయిర్ ఫాల్ అవ్వడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, యాంగ్జైటీ, ఎక్కువ కోపం రావడం, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళడము. సో ఇలాంటి ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల వస్తుంటాయి. సో ఇది నార్మల్గా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే, కాకపోతే మనం శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉండి అవి బర్స్ట్ అయిపోతాయి. చాలా వరకు అందరూ తట్టుకుంటారు, వీటిని కంట్రోల్ చేసుకోవడం అండ్ ఇది సాధారణమే అని మనము నమ్మి వెళ్ళడం వల్ల పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఇది స్టార్ట్ అవుతుంది, నాకు ఇది ప్రాబ్లం అని మనం భయపడుతూ అండ్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ వచ్చే ముందు ఈ సిమ్టమ్స్ అనేవి బ్రెస్ట్ పెయిన్ రావడము అండ్ కొంతమందికి మధ్యలో బ్లీడింగ్ కనిపించడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ నార్మల్ ప్రాసెస్, నార్మల్ పీరియడ్ ఋతుచక్రం అనమాట. సో వీటి కోసం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇలా కాకుండా వీటిని అధిగమించడానికి మెడిటేషన్ చేసుకోవడం కానీ అండ్ ఇంకా ఇదంతా నార్మల్ అని మనం అంటే చెప్పుకోవడం ద్వారా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించవచ్చు. అండ్ ఇది అందరిలో ఉండేదే, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.